కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు చలగాటం తిరుపతి ప్రతిష్టను మంటగలుపుతున్న టీటీడీ చైర్మన్పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. ప్రత్యక్ష సాక్ష్యాలు ఆధారాలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అక్రమ సంబంధం బయటపడినప్పటికీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు భారత రాజ్యాంగంతో చెలగాటాలాడొచ్చు, కానీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడుతున్నారన్నారు. భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కలియుగ వైకుంఠుడు ఆ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్కి సంబంధించి అది నైతిక బాధ్యత వహించి ఆయన ఈ పాటికి రాజీనామా చేసి తప్పుకోవాలి. అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే అంత గొప్ప స్థానంలో చైర్మన్ కింద ఉన్న వ్యక్తి వీడియో ఫుటేజ్ బయటకు వచ్చి ఒక మహిళని కౌగిలించుకున్న వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక గదిలోంచి ఇద్దరు కూడా బయటకు వచ్చిన విధానం చూసినప్పుడు కూడా మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం కనబడతా ఉందనేది ఇది ఒక నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సాక్షాత్తు బీజేపీ కూడా, హిందూ ధర్మాన్ని ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇంత పవిత్రమైన దేవాలయము, ఇంత పవిత్రమైన దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ను ఒక పరాయి మహిళతో ఆలింగనం చేసుకుని ఒక విజువల్స్ కూడా చాలా డిస్టర్బింగ్గా కనబడుతున్నప్పుడు ఆయన ఈ పాటికి రాజీనామా చేయాలి, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ పాటికి ఆయన తొలగించాలి. కనీస పక్షాన్ని నోటీస్ అయినా ఇవ్వాలి, మీకు వచ్చిన ఈ అంశం దాని గురించి రిప్లై ఇవ్వండి అని. ఇవేమీ చేయకుండా ఆయన ఏ రకంగా కొనసాగుతాడనండి? ఇప్పుడు నిన్న తెలుగుదేశం ఎంపీ, ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆయన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎన్ని ద్వేషాలు రేకిస్తున్నారో, ఎన్ని మత కల్లోలాలు సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున మొన్నటి వరకు మాట్లాడారండి, తిరుపతి లడ్డు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి భక్తులందరూ కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలతో తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరి ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగాను, ఎంతో ఇది మనకి భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి ఆశీర్వాదకరంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన లడ్డూను కూడా వీళ్ళు అపవిత్రమైందని చెప్పి మరి చాలా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. అంతేకాకుండా అది సరిపోదన్నట్టు ప్రతి దాంట్లో కూడా కల్తీ జరిగింది. అంటే ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఏదో వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. దీనికి మరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? ముస్లిమ్స్కి ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు, క్రిస్టియన్స్కి ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు, హిందువులు స్పందించలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు సనాతన ధర్మం అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అంటే ఒక కొంతమంది మతాల మధ్యన మరి విద్వేషాన్ని రేకెత్తి విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అందరినీ సమానంగా చూడవలసిన స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలిలో వెంకటేశ్వర స్వామి వారే దైవం. ఆయనకి సమానమైనటువంటి దైవం భూతకాలంలో భవిష్యత్ కాలంలో లేదనేటువంటి నినాదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముఖద్వారంలో ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక మాట మనం చూస్తూ ఉంటాం, ఒక నినాదాన్ని మనం వింటూ ఉంటాం. అటువంటి ధర్మరక్షణ ప్రపంచానికి, జగత్తుకి ప్రబోధించేటువంటి దైవ సన్నిధిలో ఒక అధర్మం రాజ్యం వెళ్తూ ఉంది. ధర్మానికి విరుద్ధమైనటువంటి
కొన్ని శక్తులు అక్కడ పాలన చేస్తున్నాయి అని నిరూపితమైనది ఎవరు స్వామివారే సాక్షాత్తు ఆ చేసినటువంటి తప్పుని బయటపెట్టాడు. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీగా పాలన అందిస్తానని ప్రమాణం చేసి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తానని ప్రమాణం చేసి ప్రమాణానికి విరుద్ధంగా గెలిచినటువంటి వారు చేస్తున్నటువంటి ఈ అధర్మ పాలనకి ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకుని స్వామివారి పవిత్రత మీద ఒక కళంకాన్ని ఆపాదించి ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేసో జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసో లాభం పొందాలని ఏకైక ప్రయత్నంతో భగవంతుడి మీదే నింద వేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో అక్కడ పాలన సాగిస్తున్నటువంటి ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన ధర్మబద్ధంగా లేడని, ఆయన ప్రవర్తన ధర్మానికి విరుద్ధంగా ఉందని సాక్షాత్తు వీడియోలు సాక్ష్యాలతో సహా బయటకు వచ్చిన తర్వాత ధర్మాన్ని రక్షించాల్సినటువంటి పాలకుడు ధర్మ విరుద్ధంగా స్వామివారి పట్ల అపచారం చేసి దాని ద్వారా లాభాలు పొందాలని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా బహిర్గతం